హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ చేసుకొని లైక్ చేస్తేనే మాకు సపోర్ట్గా ఉంటుందండి, మేము ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది గుడి వెనకాల భాగం అండి, మీకు ముందు చూపించింది గుడి ముందు భాగం. ఇది చాలా చక్కగా తీర్చిదిద్దారండి. ఈ గోపురాలు మాత్రం చాలా చక్కగా ఉన్నది. ఇది కరీంనగర్లోని సెయింట్ జాన్ స్కూల్ వెనకాల గల్లీలో ఉంటుందండి. ఇది మాత్రం దీనిలో ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉన్నారండి. ఒకటి మనకు అలాగే గణపతి నవగ్రహాలు అన్నీ ఉన్నాయండి. ఈ గణపతి దేవుడిని మనం ముందుగా దర్శించుకోవాల్సింది. ఏ పూజ చేసినా మనము ముందుగా గణపతి దేవుని పూజ చేయాలండి. ముందుగా మనము ఈ గణపతి దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకు ముగ్గురు అమ్మలు, ఇటుది కనకదుర్గ, మహాలక్ష్మి, సరస్వతి అని ఈ ముగ్గురు అమ్మలు ఈ దేవాలయంలో కొలువై ఉన్నారండి. ఇది చాలా రోజుల నుంచి ఉన్నది. ఇలా ఈ అమ్మవారి ముగ్గురు మనకు ఒక టెంపుల్ వెనుక ఒక దాని పక్కన ఒకటి ఉందండి. ఫస్ట్ మనకు కనకదుర్గ ఇటు నుండి వినాయకుని దగ్గర నుండి వెళ్తే కనకదుర్గ, మిడిల్లో మహాలక్ష్మి, అట్లా లాస్ట్కు సరస్వతి ఈ ముగ్గురు అమ్మలు కొలువై ఉన్నారండి ఈ దేవాలయంలో. వరలక్ష్మి శుక్రవారం శ్రావణ మాసంలో మాత్రం దీనిలో మనకు అడుగు పెట్టడానికి సందు కూడా ఉండదండి. సాయంత్రం పూట మేము తర్వాత వెళ్ళాం కనుక ప్రశాంతంగా ఉంది. ఈ సరస్వతి అమ్మవారిని దసరా రోజు అయితే చాలా బాగా పూజిస్తారండి. ఈ శ్రావణ మాసం కనుక ప్రతి టెంపుల్లో ఏ అమ్మవారి గుడికైనా కూడా చాలా జనాలు ఉంటారండి. అలాగే ఈ కనకదుర్గ అమ్మవారు కూడా చాలా తీర్చిదిద్ది ఉందండి టెంపుల్. దీంతోపాటు దీనిలో నవగ్రహాలు కూడా ఉన్నాయండి. నవగ్రహాలు అలాగే రాళ్ళ చెట్టు, ఆ రాళ్ళ చెట్టు మొదట ఒక వేప చెట్టు కూడా ఉందండి. ఇది ముందు భాగము. మనము గుడికి ఈ రాళ్ళ చెట్టుకు మాత్రం ప్రతి సోమవారం రోజు తిరిగితే మంచిదట అండి. ఈ రాళ్ళ చెట్టులో వేప చెట్టు కూడా ఉంది. మొక్కుకున్న వారు ఈ రాళ్ళ చెట్టు చుట్టూ 11 కానీ 5 కానీ చుట్లు తిరిగి దానికి అలా దారాలు చుట్టుకుంటారట అండి. నాకు మాత్రం తెలియదు, కానీ సోమతి అమావాస్య రోజు మాత్రం ఈ చెట్టుకు మాత్రం ప్రదక్షిణ చేస్తారా అనేది నాకు మాత్రం తెలుసు. ఇలా ఈ చెట్టు చుట్టూ తిరిగి ఇలా దారాలు చుడతారట అండి. వాళ్ళకు మొక్కు కోరుకున్నది నెరవేరితే ఇలా చుడతారట. అలాగే దీనిలో మనకు నాగేంద్రుని విగ్రహం కూడా ఉందండి. నాగేంద్రుని విగ్రహంతో పాటు లింగాన్ని కూడా ఇక్కడ ఉంచారు. ఈ నాగేంద్రుని లింగం కూడా చాలా బాగుంది. ఈ నాగేంద్రుడితో పాటు లింగం దీనికి అభిషేకం కూడా మనము చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంది. ఈ ప్రతిష్టాపన మంచిగా చేస్తారు. మీరు ఇంకా వెళ్ళినట్టయితే మీరు కూడా ఒకసారి చూసి రండి కరీంనగర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.